వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సార్ ఈరోజు మనం మరి తెలంగాణ టీజీపీఎస్సీ నిర్వహించే మరి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీ అండ్ విఆర్ఓ లాంటి ఎగ్జామ్స్లో అన్నిట్లో కూడా మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మనకు ఒక సబ్జెక్ట్గా ఉంది సార్. మరి గ్రూప్ 1 స్థాయి నుంచి మరి కింది స్థాయి వరకు జరిగే అన్ని ఎగ్జామ్లో కూడా మరి సిలబస్ అనేది కూడా కామన్గా ఉంది సార్. మరి గ్రూప్ 1 ఎగ్జామ్లో మనకి ఎంత సార్ అంటే 150 మార్కుల యొక్క వెయిటేజ్ ఉంది. అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా మనకి 150 మార్క్స్ ఉంది సార్. వేరియస్ ఎగ్జామ్లలో మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో చూస్తే దాదాపుగా 30 to 40 మార్క్స్ అనేది క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. రిమైనింగ్ మరి ఎగ్జామ్లలో సార్ అంటే తెలంగాణ కల్చర్, తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి అప్రాక్సిమేట్లీగా మనకి ఒక 10 to 15 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మార్కు కూడా మనకి ఈరోజు జరగబోయే ఏ ఎగ్జామ్స్ లోనైనా కూడా డెఫినెట్ గా ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక్క మార్క్ అయినా సరే కూడా నేర్చుకోవాల్సింది సార్. ఫ్యూచర్ లో ఏంటి సార్ అంటే ఒక్క మార్కుతో జాబ్ పోయిందని చెప్పేసి చాలా మంది విద్యార్థులు బాధపడుతూ ఉంటారు సార్. అలా కాకుండా మరి ఒక్క మార్కుతో జాబ్ పోయింది అనే దానికంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ అని మనం నేర్చుకోగలిగితే ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ఈజీగా నేర్చుకోగలుగుతాం. అలాగే మన తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా మనకి ఈజీగా నేర్చుకోవడానికి మనం ఏ విధంగా మరి సిలబస్ ను అనాలిసిస్ చేసి సబ్జెక్ట్ చదివితే ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉందో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సార్. తెలంగాణ ఉద్యమ చరిత్రను మనకి ప్రొఫెసర్స్ మరి అందరూ కూడా తెలంగాణ 2014 జూన్ 2వ తారీఖున ఫార్మేషన్ అయిన తర్వాత మనకి సిలబస్ అనేది రూపొందించారు సార్. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మరి మన దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ అందరూ కూడా కలిసి సిలబస్ అనేది రూపొందించారు. ఈ సిలబస్ మనకి ప్రొఫెసర్ హరిగోపాల్ సార్ గారి యొక్క నేతృత్వంలో మనకి సిలబస్ అనేది రూపొందించారు. మరి ఈ సిలబస్ ను మరి తెలంగాణ మరి ఈ సబ్జెక్ట్ ఎందుకు చదవాలని ఎందుకు పెట్టారు సార్ అంటే నెక్స్ట్ రాబోయే తరాలకు కూడా ఈ ఉద్యమ చరిత్ర మరి రాష్ట్రం అనేది ఏర్పాటు అనేది ఎలా జరిగింది, మరి దానికోసం మరి 1948 నుంచి 2014 వరకు జరిగిన ఏవైతే కొన్ని ఇన్సిడెంట్స్ కానీ నెక్స్ట్ తర్వాత కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనం ఏ సబ్జెక్టులో చూస్తాం సార్ అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో చూడడం అనేది జరుగుతుంది. మరి ఈ సబ్జెక్ట్ను నేర్చుకోవడానికి మనం మరి సిలబస్లో ఏం మెన్షన్ చేశారు సార్ అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు సార్ అంటే 1948 to 1970 వరకు ఒక ఫేజ్ గా పెట్టారు. అంటే ఓవరాల్ గా ఎన్ని తెలంగాణ ఉద్యమ చరిత్రను 3 phases గా డివైడ్ చేశారు సార్. ఫస్ట్ ఫేజ్ యొక్క టైం లైన్ ఎప్పటి నుంచి ఎక్కడి వరకు పెట్టారు మనకు అంటే 1948 to 1970 సార్. సెకండ్ ఫేజ్ చూస్తే మనం 1971 to 1990 వరకు సెకండ్ ఫేజ్ గా చూస్తాం సార్. థర్డ్ ఫేజ్ 1991 to 2014 వరకు ఇలా 3 phases గా డివైడ్ చేయడం అనేది జరిగింది సార్. ఫస్ట్ ఫేజ్ మనకి ఏ పేరుతో పిలుస్తాం సార్ అంటే ద ఐడియా ఆఫ్ తెలంగాణ భావన దశ అనే పేరుతోటి ఫస్ట్ ఫేజ్ చూశారు సార్. సెకండ్ ఫేజ్ చూస్తే మనకి 1971 to 1990 వరకు మరి ఈ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏమన్నా సార్ అంటే మొబలైజేషనల్ ఫేజ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ అదే విధంగా థర్డ్ ఫేజ్ చూస్తే ఏంటి సార్ మనకి ఇక్కడ అంటే 1991 to 2014 వరకు దీన్ని టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవిర్భావ ప్రక్రియగా చూస్తాం. ఇలా ఈ ఏదైతే 3 phases ఉన్నాయో ఈ 3 phases గ్రూప్ 1 స్థాయి నుంచి కింది స్థాయి అన్ని ఎగ్జామ్లో కూడా సేమ్ కామన్ సిలబస్, కాకపోతే వేరియస్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మరి ఉద్యమ చరిత్రను 1948 నుంచి 2014 వరకు ఉన్న అంశాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే సబ్జెక్ట్ ని ఈజీగా ట్యాకిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరి ఫస్ట్ మనం ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే ఆ సబ్జెక్ట్ లో మరి అంశాలు అనేటివి పర్టికులర్ గా సిలబస్ లో ఏమిచ్చారు, మనం ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది కూడా తెలుసుకోగలిగితే డెఫినెట్లీగా ఏ ఉద్యోగానైనా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అదే మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర చూస్తే ఏంటి సార్ అంటే అన్ని సబ్జెక్టులతో పోలిస్తే తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది సిలబస్ అనేది యాడ్ చేసిన తర్వాత సింగిల్ గన్ షాట్ లో మరి కలగుర గంప లేకుండా సింగిల్ గా ఉన్న ఒకే ఒక సబ్జెక్ట్ ఏంటి సార్ మనకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఇప్పుడు సెకండ్ మనకి
గ్రూప్ 1లో ఇది 6th పేపర్గా ఉంది సార్. గ్రూప్ 2లో అయితే 4th పేపర్గా ఉంది సార్. గ్రూప్ 2లో మరి 4th పేపర్లో ఫస్ట్ పేపర్ చూసుకుంటే ఏంటి సార్ అంటే ఓవరాల్గా జిఎస్ మొత్తం కూడా ఉంటుంది. జిఎస్ మొత్తం కూడా మనకి దాదాపుగా మనకు 13 సబ్జెక్టులు కలిపితే ఒక పేపర్గా ఉంటే, మరి సెకండ్ పేపర్లో చూస్తే 3 సబ్జెక్టులు హిస్టరీ అండ్ పాలిటీ అండ్ తర్వాత సోషాలజీ, ఈ 3 కలిపితే ఒక సబ్జెక్ట్గా ఒక పేపర్గా ఉంది. నెక్స్ట్ థర్డ్ పేపర్గా చూస్తే ఎకనామీ పేపర్ సార్. ఎకనామీ పేపర్లో కూడా మనకి 3 సెక్టార్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ వన్ తెలంగాణ ఎకానమీ, థర్డ్ వన్ ఏంటి సార్ అంటే మనకి తెలంగాణ డెవలప్మెంట్ ఇండియా డెవలప్మెంట్ ఇష్యూస్ గురించి వెళ్ళి థర్డ్ ఫేజ్గా ఉంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటి సార్ అంటే 3 సబ్జెక్టులుగా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. బట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర మాత్రం ఒకటే సబ్జెక్టు, సింగిల్ అండ్ ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న సింగిల్ పేపర్ ఏంటి సార్ అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రగా చెప్తాం సార్. ఈ సబ్జెక్ట్లో మనకు సింపుల్గా నేర్చుకోవడానికి డెఫినెట్గా నేను మీకు సాయం చేస్తాను. డెఫినెట్గా మీరు చదవగలిగితే, నేను చెప్పినట్లు చదవగలిగితే దాదాపుగా 150కి టాప్ స్కోరర్గా మనమే నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉద్యమ చరిత్రలో మన మేజర్గా కనిపించే ఏంటి సార్ అంటే మనకు ఒక్కొక్కటిగా సింపుల్గా చూస్తే దీంట్లో ఇయర్స్ అనేది మనకు చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతారు సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే నేమ్స్, దాంతో పాటుగా కమిటీలో ఉన్న మెంబర్స్, దాని యొక్క ఇయర్స్, నెక్స్ట్ దాంతో పాటుగా మనకి ఇంకేంటి సార్ అంటే కల్చర్. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కల్చర్ అనేది కూడా మెన్షన్ చేశారు ఫస్ట్ టాపిక్లో. మరి ఈ కల్చర్ని చదవడానికి జనరల్గా ఏంటి సార్ అని అంటే మనకి తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లోనూ మరి ఒక్కొక్క జిల్లాను క్షుణ్ణంగా చదువుకుంటూ పోతే ఏంటి సార్ అంటే అటు జాగ్రఫీ కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్గా తెలంగాణలో ఒక్కొక్క జిల్లా యొక్క ఇంపార్టెన్స్ కవర్ అవుతుంది. అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్న తెగలు కానీ, నెక్స్ట్ పండుగలు కానీ, జాతరలు కానీ, నెక్స్ట్ అదేవిధంగా అక్కడున్న ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ, అదేవిధంగా మరి ఆ జిల్లాలో ఉన్న ప్రముఖమైన వ్యక్తుల గురించి కానీ, ఆ జిల్లాలో ఉన్న ప్రముఖమైన జలపాతాలు, వాటర్ ఫాల్స్ కానీ, ప్రముఖమైన టెంపుల్స్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మనకు వేరియస్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఒక్కొక్క డిస్ట్రిక్ట్ అనేది డివైడ్ చేస్తూ చదివితే కల్చర్ కూడా ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అభ్యర్థి కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటి సార్ అంటే మనకు సిలబస్లో ఏం మెన్షన్ చేశానని లైన్ టు లైన్ చదవాలి సార్. లైన్ టు చదివినప్పుడే మనం ఏమి చదవాలి, ఏం చదవకూడదు అనేది తెలుస్తుంది. దాంతో అదేవిధంగా ఇంకోటి ఏంటి సార్ అంటే మరి ప్రతి ఒక్క విద్యార్థి ఆన్లైన్ కోర్స్ తీసుకున్నప్పుడు మీరందరూ కూడా ఏ సార్ చెప్తున్నాడు, సిలబస్ ఏముంది, మరి మనం ఏం చదవాలి, మరి ఇంకోటి ఏం చేయాలి సార్ అంటే ప్రతి ఒక్క విద్యార్థి మనం చరిత్ర తెలియంది చరిత్రను సృష్టించలేం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ కూడా చదివి మరి ఆ క్వశ్చన్స్ తగ్గట్టుగా సిలబస్లో మరి మెన్షన్ చేసినట్టుగా క్వశ్చన్స్ ఇస్తున్నాడా లేదా అనేది తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం ఏ ఎగ్జామ్ పేపర్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా సరే మనం ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి మేము చెప్పే ఒక సూచన ఏంటి సార్ అంటే సిలబస్ను పర్టికులర్గా ఫస్ట్ టైం మీరు చదివితే నెక్స్ట్ ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. Don't forget to like and subscribe.